బంగారం భారతీయులకు భారీ సెంటిమెంట్. బంగారాన్ని సంప్రదాయ ఆభరణంగానే కాదు ఆస్తిగా కూడా భావిస్తుంటారు. అలాంటి బంగారం విలువ ఇప్పుడు అంచనాలకు మించిపోయింది. ప్రత్యేకించి భారతీయుల ఇళ్లలోని బంగారం విలువ చరిత్రలో ఎన్నడూ లేని స్థితికి చేరుకుంది. ఇటీవలి ఏళ్లలో బంగారం ధరలు వేగంగా పెరుగుతున్నాయి. బంగారం విలువ అనేది అందరి అంచనాల కన్నా మించిపోయింది. నిపుణుల అంచనాల ప్రకారం భారతీయ కుటుంబాల వద్ద దాదాపు 30,000 టన్నుల బంగారం ఉంది. ప్రస్తుత బంగారం ధరల ప్రకారం పరిశీలిస్తే పసిడి విలువ సుమారు $5 ట్రిలియన్, అంటే భారతీయ కరెన్సీలో సుమారు 452 లక్షల కోట్లు. ఇది భారత్ ఒక ఏడాదిలో ఆర్జించే మొత్తం ఆదాయం కన్నా కూడా ఎక్కువన్నమాట. ఐఎంఎఫ్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అక్టోబర్ 2025 ప్రకారం 2025-26 సంవత్సరానికి భారత నామమాత్రపు జీడీపీ 4.125 ట్రిలియన్స్గా అంచనా వేసింది. జీడీపీ అనేది ఏడాదిలో దేశం ఉత్పత్తి చేసే వస్తువులు, సేవల విలువను సూచిస్తుంది. కానీ భారతీయ ఇళ్లలో ఉన్న బంగారం అనేది తరతరాలుగా దాచుకున్న సంపదగా ఉంటుంది. బంగారం ధరలు పెరిగితే ఈ సంపద విలువ కూడా పెరుగుతుంది. అదే తగ్గితే బంగారం ఇంట్లో విలువ కూడా తగ్గుతుంది. వాస్తవానికి దేశంలో బంగారం ఎక్కువే అయినప్పటికీ భారతీయుల చేతుల్లో ఇంత పెద్ద మొత్తంలో బంగారం ప్రపంచంలో మరెక్కడా కనిపించదనే చెప్పాలి. భారతీయ ఇళ్లలో బంగారం విలువ భారీగా పెరగడానికి అసలు కారణం ఏంటంటే బంగారం ధరలు ఒక్కసారిగా ఎగబాకడమే. 2025 ఏడాదిలోనే బంగారం ధరలు దాదాపు 65% పెరిగాయి. మరో మాటలో చెప్పాలంటే డాలర్, ప్రభుత్వ బాండ్లపై నమ్మకం తగ్గిపోవడం ఒకటైతే, పెద్ద దేశాల్లో ఆర్థిక ఒత్తిళ్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత పెరగడం మరో కారణం. అందులోనూ పెట్టుబడిదారులు, కేంద్ర బ్యాంకులు సైతం బంగారాన్ని మళ్లీ ఆర్థిక భద్రతగా భావిస్తున్నాయి. ప్రపంచ పరిస్థితులకు తగినట్టుగా బంగారం విలువ కూడా అదే స్థాయిలో అంతకంతకు పెరిగిపోతుంది. భారతీయ ఇళ్లలో బంగారం ఎంతో కీలకం. ఈ బంగారాన్ని కేవలం పెట్టుబడిగా మాత్రమే కాదు, భద్రతా భావాన్ని కూడా సూచిస్తుంది. పెళ్లిళ్లు, పండుగలు, కష్టకాలంలో అన్నిట్లోనూ బంగారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. బంగారం దాచుకుంటే అత్యవసర సమయాల్లో కూడా ఆదుకుంటుందనే భావన ఎక్కువగా ఉంటుంది. కానీ నిపుణులు మాత్రం ఇంట్లో దాచుకునే బంగారంతో నేరుగా ఆదాయం పొందలేరనేది చెబుతూ ఉన్నారు. బిజినెస్ లేదా ఉద్యోగాల్లో ఆర్థిక వృద్ధిని నడిపించలేదని చెబుతున్నారు. దేశాభివృద్ధికి తోడ్పడదని, కేవలం అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే సంపదగానే చూస్తారని చెబుతున్నారు. ప్రస్తుత రోజుల్లో బంగారంపై అభిప్రాయం నెమ్మదిగా మారుతోంది. చాలా మంది భారతీయులు దాచిన బంగారాన్ని గోల్డ్ లోన్లు, గోల్డ్ బాండ్లు వంటి మార్గాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఈ బంగారం ఆర్థిక వ్యవస్థలోకి వచ్చి చేరుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం పరిశీలిస్తే గృహాల్లో దాచిన బంగారాన్ని క్రమంగా బ్యాంకింగ్, పెట్టుబడి మార్గాల్లోకి తీసుకురావడం జరిగితే దేశ ఆర్థిక వ్యవస్థకు వృద్ధిని అద్భుతంగా సాయపడుతుందని చెబుతున్నారు. బంగారం ఇంట్లో భద్రత కోసమే కాదు, సరైన విధంగా వాడితే దేశ వృద్ధికి కూడా సాయపడుతుందని అభిప్రాయపడుతున్నారు. భారతీయ గృహస్థులకే కాదు, బంగారంపై మమకారం ఆర్బీఐ కూడా పెరిగింది. ప్రపంచమంతా ఆర్థిక అనిశ్చితిలో ఉండడంతో విదేశీ కేంద్ర బ్యాంకులు సైతం డాలర్పై పూర్తిగా ఆధారపడట్లేదు. తమ దేశంలో బంగారాన్ని భద్రంగా దాచుకుంటున్నాయి. బంగారం నిల్వలను క్రమంగా పెంచుకుంటున్నాయి. ఇతర దేశాల మాదిరిగా భారత్పై కూడా బంగారం దృష్టి పెట్టింది. ప్రధానంగా రిజర్వ్ బ్యాంకు కూడా బంగారాన్ని భారీగా కొనేస్తోంది. గత 10 ఏళ్లలో ఆర్బీఐ దగ్గర ఉన్నటువంటి బంగారం సుమారు 58% పెరిగింది. దాంతో ఇప్పుడు దేశ విదేశీ మారక నిల్వల్లో పసిడి వాటా 17% పైగా పెరిగింది. బంగారాన్ని భద్రత కోసం ఒకే చోట పెట్టకుండా ఆస్తులుగా విడగొట్టడం, పలుచోట్ల పెట్టుబడిగా పెట్టాలని చెబుతున్నారు. ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న దాదాపు 800 టన్నుల వరకు బంగారం ఉంది. ప్రపంచంలో టాప్ దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచింది. ప్రస్తుతానికి బంగారం అంతర్జాతీయ ధరల ప్రకారమే లెక్కిస్తున్నారు. ఫలితంగా రూపాయి విలువ తగ్గినా ప్రయోజనాలు వేరేగా ఉన్నాయి. దేశానికి కష్టకాలంలో ఆర్థిక స్థిరత్వం అందించగలదు ఈ బంగారం. దేశీయ కరెన్సీపై నమ్మకాన్ని నిలబెట్టగలదు. ఇవన్నీ ఈ బంగారం నిల్వల వల్లే సాధ్యమంటే అతిశయోక్తి కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే గృహస్థులకే కాదు, బంగారం ఆర్బీఐ కూడా దేశ భద్రతా బీమా వంటిది అన్నమాట. ప్రస్తుత రోజుల్లో బంగారం అనేది లాభం కోసం కొనటం కాదు, కేవలం భద్రత కోసం కొంటున్న పరిస్థితి. సెంట్రల్ బ్యాంకులు సైతం బంగారాన్ని వడ్డీ లేదంటే రాబడి కోసమో దాచుకోవట్లేదు. బంగారం అంటే ఎప్పుడు అంటే అప్పుడు అమ్ముకునే సంపద. ఒకరిపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. కరెన్సీ విలువ క్షీణించినప్పుడు భద్రత కవచంగా నిలిచే సంపదగా చెప్పొచ్చు. అందుకే డాలర్పై అతిగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఆంక్షల భయం అక్కర్లేదు. కరెన్సీ అస్థిరత కారణంగా ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు ప్రతి ఏడాదిలో సుమారు 1000 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం నేటి ప్రపంచంలో బంగారాన్ని కేవలం వాణిజ్యంగా మాత్రమే కాదు, బంగారు నిల్వలను కూడా వైవిధ్యంగా ఉంచాలనే అవసరం ఉంటుంది అంటున్నారు. చమురు ధరల మాదిరిగా బంగారం కూడా ఇప్పుడు
ప్రపంచ అనిశ్చితిని కొల్చే సూచికగా మారుతోంది. భారతీయ గృహాలైనా లేదా ఆర్బీఐ వంటి సెంట్రల్ బ్యాంకులైనా ఈ పసిడి కేంద్ర బిందువుగా మారుతోంది.